హాయ్ అండి, పెసరపప్పు వడియాలని ఎలా పెట్టాలో చూద్దాము. ముందుగా ఇలా పెసరపప్పుని నీట్గా కడుక్కోవాలండి. కిలో పప్పు తీసుకున్నానండి నేను. ఇలా కడుక్కున్న పెసరపప్పుని ఒక జల్లిబుట్టలో వేసి నీరు లేకుండా వడకట్టుకోవాలి. వీటికి నీరు అసలు ఉండకూడదండి. నీరు ఉంటే వడియాలు నీటుగా రావు. ఒక ప్లేట్లో అల్లం, పచ్చిమిరపకాయలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా వడకట్టుకున్న పెసరపప్పుని రోట్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అస్సలు నీరు వేయొద్దండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న దాంట్లో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలను కూడా వేసి పిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము 3 కలిసే విధంగా రుబ్బుకోవాలి. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకోవాలి. ఇలా రోట్లో రుబ్బుకొని చేసుకుంటే చాలా రుచిగా వస్తాయండి. ఇలా రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిలో కొంచెం జీలకర్ర, అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి, ఉల్లిపాయ, ఉప్పు అన్నీ కలిసిన తర్వాత ఒక గిన్నెకి తీసుకొని ఇలా పలసని కవర్ మీద చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పెసరపప్పు వడియాలు రెడీ. ఇలా ఒకసారి ఈ పద్ధతిలో పెట్టి చూడండి, చాలా రుచిగా వస్తాయి. వేయించిన తర్వాత వీడియో పెడతానండి, చూడండి ఒకసారి.